సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ కోసం అలాగే ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మీరు బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. వారి డ్యూటీల విషయంలో మీకు కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనిచ్చి బలాన్నిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని కాపుదల ఇవ్వండి, భద్రత ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం తెచ్చని అడుగుతున్నాం. గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని ఏర్పరచండి. వివాహాలు కావలసిన వివాహాలు సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. నిన్నటి దినంలో ఆదివారం కనుక కాస్త వాక్యం చెప్పడానికి సమయం కుదరలేదు. మందిరానికి త్వరగా వెళ్ళాలి కనుక ఈరోజు నుండి మరలా మనం కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తన 29:3. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఇక్కడ ఉరుమును పోలినటువంటి యెహోవా స్వరము ఈ వచనాల్లోనూ అలాగే 9వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రభావమునకు సాదృశ్యంగా మనకి అవి కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధ సమయాల్లో దేవుణ్ణి యుద్ధశూరునిగా పేర్కొంటూ ఆయన శక్తి ప్రభావాల్ని వర్ణించడానికి ఉరుము అనే పదాన్ని ఉపయోగించడం మామూలే. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 7 నుండి 15 వచనాల వరకు కనుక మనం చూస్తే ఆయన యొక్క స్వరము కానీ, ఆయన కోపించడం కానీ, ఆ కోపిస్తే కలిగే పరిణామాలు కానీ మనం చూస్తామండి. కీర్తనలో 18వ అధ్యాయం 7 నుండి 15 వరకు. భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రము నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. ఆయన మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ఇలా కిందకి వెళితే చాలా విషయాలు. 13వ వచనంలో యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల నుండి ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. యెహోవా యొక్క స్వరం, ఆ స్వరము యొక్క బలం ఎంత పటిష్టంగా ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాల్లో యుద్ధ సందర్భం ఏదీ లేదు, కానీ ప్రకృతిలో ఉరుము తీవ్రత గలది కాబట్టి యెహోవా భౌతిక బల ప్రభావాలను తెలియజేసే వర్ణనలో ఆ పదాన్ని ఉపయోగించారు. ప్రాచీన సమీప ప్రాచ్యంలో విస్తార జలాలు ఆదియుగం నాటి అడ్డుకట్ట వెయ్యలేని అల్లకల్లులని సూచిస్తాయి. మహాజలముల మీద యెహోవా స్వరం వినబడ్డం అనేది ఆయన వాటిని అణిచివేస్తున్నాడని తెలియజేస్తూ ఉంది. 93వ కీర్తన 3-4 చరణాలండి. కీర్తన 93, 3-4 చరణాలు. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల కంటెను, ఘోష కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. అంటే వాటిని అణిచివేసేటువంటి క్రమంలో ఆ మహాజలముల మీద ఆయన స్వరం వినపడడం అనేది మనకి తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును.
వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. అంటే దేవుని యొక్క స్వరము, ఆయన మహోన్నతమైనటువంటి శక్తి. అంటే తన బలము చేత భూమిని ఆయన సృష్టించాడు, తన బలము చేత సృష్టి అంతటినీ చేశాడు తన నోటి మాటతో. అదే నోటి మాటతో సృష్టిని శాసించినప్పుడు అనేక కార్యాలు అక్కడ జరగడం మనం చూస్తాం. ఆయన స్వరానికి, ఆయన గంభీర ధ్వని గల స్వరానికి అవి భయపడడం మనం చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథం 51:16 అండి. ఇర్మియా గ్రంథం 51:16. ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఇక్కడ కూడా ఆయన స్వరం యొక్క బలాన్ని ఆయన తెలియజేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన సృష్టికర్త గనుక సృష్టికి సంబంధించిన వాటన్నిటిలో కూడా ఆయన స్వరానికి, ఆయన యొక్క బలానికి సృష్టి లోపడ్డాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 2-5 వచనాలండి. యోబు గ్రంథం 37, 2-5. ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాని వినిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. ఈ వచనాల్లో ఆయన స్వరం, ఆయన నోట నుండి బయలు వెళ్ళేటువంటి ధ్వని వినమని చెప్తున్నాడు. అంటే ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన స్వరం వినపడద్దని చెప్తున్నాడు. భూమి అంతముల వరకు ఆ మెరుపు కనబడద్దంటండి. అంటే ఆయన యొక్క ఉరుము ధ్వని గర్జిస్తుంది, గంభీరమైన స్వరం గర్జిస్తుందండి. అటువంటి ధ్వని విన్నప్పుడు ఆ మెరుపు కూడా మనకి కనిపించడం చూస్తాం. కాబట్టి యెహోవా స్వరం అనేటువంటిది చాలా భీకరమైనది. అందుకే 29:3 మూలవాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అంటే అర్థం ఏంటంటే ఆయన స్వరం జలముల ఘోష కంటే కూడా గొప్పగా వినిపిస్తుంది. ప్రవాహ జలముల ఘోష కంటే కూడా అది ఎక్కువ స్వరం. ఆ స్వరం అనేది తరువాతి చాలా వచనాల్లో ఆయన స్వరానికి సంబంధించిన ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది కింది వచనాల్లో ప్రభుచితమైతే తరువాతి రోజుల్లో వాటిని మనం ధ్యానం చేస్తామండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన మామూలుగా గట్టిగా మాట్లాడితేనే ఉరుము ధ్వనిలాగా కనిపిస్తుంది అంటున్నాడు. ఉరుము వలె గర్జించడం అనేటువంటిది మనం చూస్తున్నాం అంటున్నాడు. ఆయన మహిమగల దేవుడు తన మహిమను కనపరచడం కోసం, తన మహిమైశ్వర్యాలను తెలియపరచడం కోసం ఆ స్వరముతో ఆయన మాట్లాడినప్పుడు, గర్జించినప్పుడు ఉరుము వలె, ఉరుము ధ్వనిలో అది మనకి కనిపిస్తుందని చెప్తూ ఉన్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. మహాజలముల మీద ఆయన సంచరించడం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జలప్రళయములో ఆ జల ప్రవాహములు వచ్చి వాళ్ళందరినీ కొట్టుకుపోయిన ఆ జలముల మీద దేవుడు నోవహుని తన కుటుంబాన్ని ఆయన రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన స్వరం ఎంత భీకరమైనదో, ఆయన ఉరుము ధ్వని వలె ఎలా గర్జిస్తున్నాడో, ఆయన స్వరం జలముల మీద ఎలా వినబడుతుందో, మహాజలముల మీద ఆయన సంచరించడం అంటే ఆయన మాట తీరు అనేటువంటిది ఎలా సహాయకరంగా ఉంటుందో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన స్వరము ఎటువంటి శక్తివంతమైనదో, ఆయన మామూలుగా మాట్లాడితేనే సృష్టి తయారైంది. సృష్టి అంతటికి ఆయన నోటి వాక్కే కారణం. అటువంటి నోటి మాట ద్వారా దేవుడు సృష్టిని కలుగజేశాడు. ఆ సృష్టినే మరలా ఆయన శాసిస్తూ ఉన్నాడు తన నోటి మాట ద్వారా. అటువంటి యెహోవా స్వరము, జలముల మీద వినబడే స్వరమే మనకు కూడా వినబడుతుంది. ఆలకిద్దాం, దేవుని మాట విందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ